Good morning to one and all. First of all, thanks to Bhaskar sir and Chandra ma'am, నాతో పాటు ఉన్న చంద్రశేఖర్ సార్ అండ్ మా గురువు గారు అండ్ నా ప్రియమైన విద్యార్థులందరికీ శుభోదయం. సో డైలీలా కాకుండా కొంచెం కొత్తగా మాట్లాడతాను. డైలీ ఏంటంటే సబ్జెక్టే కదా. సో సబ్జెక్ట్లో డిఫికల్టీస్ గురించి మాట్లాడదాం ఈరోజు. డిఫికల్టీస్ ఏంటి అంటే చాలామందికి ఉన్న ఫోబియా ఫిజిక్స్ అని చెప్తుంటారు, కొందరికి ఫోబియా మ్యాథ్స్ అని చెప్తుంటారు, కొందరికి కెమిస్ట్రీ అని చెప్తుంటారు. నా వల్ల కాదు. నాకు స్కూల్లో కూడా ఫిజిక్స్ టఫ్ సార్, నాకు స్కూల్లో కెమిస్ట్రీ టఫ్, నాకు స్కూల్లో మ్యాథ్స్ టఫ్. అంటే డిఫరెంట్ స్టూడెంట్స్ ఫీల్స్ డిఫరెంట్లీ. ఎందుకు నా టఫ్ అనేది, ఎందుకు టఫ్ నా వల్ల కాదు. ఎందుకు కాదు, నాకు తెలిసిన కొన్ని స్టోరీస్ మీతో షేర్ చేస్తా ఈరోజు. ఒక టీ అమ్ముకునే అతను ఈరోజు మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, నరేంద్ర మోడీ. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి. అదే టీ అమ్ముకునేవాడిలా ఉంటే ఈరోజు ప్రపంచ దేశాలు మన సైడ్ చూసేవా? అదే నరేంద్ర మోడీ గారు నా వల్ల కాదు అనుకోని ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ వైపు ప్రపంచ దేశాలు చూడగలిగేవా? సో అలాంటిది మీ వల్ల ఎందుకు కాదు? అది ఫిజిక్సా, మ్యాథ్సా, కెమిస్ట్రీయా, బాటనీయా, జువాలజీయా? ఇంకోటి, మనందరికి ఇష్టమైన క్రికెట్ నాన్న. మన క్రికెట్కి మన ఇండియాలో ఒక దేశభక్తిలాగా, ఒక మతంలాగా, క్రికెట్కి దేవుడు అంటే ఎవరైనా కానీ మీరే చెప్పండి, క్రికెట్కి దేవుడు అని ఎవరిని పిలుస్తుంటాం మన ఇండియాలో? సచిన్. అలాంటి సచిన్కి నెరవేరలేని కోరికని ఒక టికెట్ బాయ్ వచ్చేసి సచిన్ కళని క్రికెట్లో నెరవేరుస్తూ ఆ సచిన్ చేతిలో వరల్డ్ కప్ని పెట్టాడు. ఈజ్ నన్ అదర్ దెన్ MS ధోని. ఈజ్ ఫ్రమ్ టికెట్ హోల్డర్. అండ్ అట్ ద సేమ్ టైం అతని కళ ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి అతని కళ ఫుట్బాల్ నుంచి మొదలుకుంటే అతనికి ఉన్న ఇంకో కళ నాన్న. ఫుట్బాల్ ఈజ్ ద బేసిక్ థింగ్. ఫుట్బాల్తో పాటు ధోనికి ఇంకో కళ ఉండేది. ఏంటో తెలుసా? లైఫ్లో సచిన్ని ఒక్కసారైనా కలవాలి అనే కళ. లైఫ్లో ఒక్కసారైనా సచిన్ని కలవాలనే కళ ఉండేది. అలాంటి కళ నుంచి అదే సచిన్ చేతుల్లో సచిన్కు క్రికెట్కి గాడైన సచిన్కి సాధ్యం కానటువంటి వరల్డ్ కప్ని తీసుకొచ్చి సచిన్ చేతిలో పెట్టాడు మన MS ధోని, మహేంద్ర సింగ్ ధోని. అలాంటి సచిన్కే సాధ్యం కాని కళని మహేంద్ర సింగ్ ధోని నెరవేర్చినప్పుడు ఫిజిక్స్ మన వల్ల ఎందుకు కాదు? మ్యాథ్స్ మన వల్ల ఎందుకు కాదు? కెమిస్ట్రీ మన వల్ల ఎందుకు కాదు? అందరితో పోరాటం చేయట్లేదుగా, మనకు మనంగా పోరాటం చేస్తున్నాం ఇక్కడ. ఎందుకు పాసిబుల్ కాదు? టేక్ సమ్ పేషెన్సీ అండ్ డూ ద హార్డ్ వర్క్. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. క్లియర్? అండ్ ఈరోజు మన ముందున్న ఈ వెళ్తున్న థామ్సన్ ఎడిసన్ ఫస్ట్ టైంలోనే సక్సెస్ అయ్యాడా? నెవర్. అరౌండ్ 10,000 times he tried it and produced the electricity. Now we are using that all. ఫస్ట్ టైంలోనే ఆగిపోయి ఉండే ఈరోజు మనకు వెళ్తుండేదా? ఈ లైటింగ్ ఉండేదా? నెవర్. అలాంటి అన్నిసార్లు అతను కష్టపడితే అతని వల్ల అవుతుంది అన్నప్పుడు కష్టపడితే మన వల్ల ఎందుకు కాదు? ఓ నీట్ ర్యాంక్ మన వల్ల ఎందుకు రాదు? ఒక మెయిన్స్ ర్యాంక్ మన వల్ల ఎందుకు రాదు? ఒక ఎంసెట్ ర్యాంక్ మన వల్ల ఎందుకు రాదు? ర్యాంకుల సంగతి పక్కన పెడితే టఫ్ అనుకుంటున్న ఫిజిక్స్ మనకి ఎందుకు ఈజీ కాదు? మ్యాథ్స్ టఫ్ అనుకుంటున్న మ్యాథ్స్ మనకి ఎందుకు ఈజీ కాదు? టఫ్ అనుకుంటున్న కెమిస్ట్రీ మనకి ఎందుకు ఈజీ కాదు? మన వల్ల ఎందుకు కాదు? సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు మీరుగా క్వశ్చన్ చేసుకోండి. నా వల్ల ఎందుకు కాదు? నాకెందుకు ఫిజిక్స్ టఫ్? నాకెందుకు మ్యాథ్స్ టఫ్? నాకెందుకు కెమిస్ట్రీ టఫ్? అదర్స్ హౌ ఇట్ విల్ దే ఆర్ అచీవింగ్, వై షుడ్ ఐ? నా వల్ల ఎందుకు కాదు అనేది క్వశ్చన్ మీరు చేసుకోండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు నాన్న. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మంచి డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, మంచి ఇంజనీర్స్ ఉన్నారు ఇక్కడ, మంచి MROs ఉన్నారు, మంచి ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. సో లా అండ్ ఆర్డర్ని కాపాడే వాళ్ళు ఉన్నారు.
ఎవ్రీవన్ కూడా మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మళ్ళొకసారి థ్యాంక్ యూ నాన్న.